అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదో పుస్తకం రాశాడే దాని ఓపెనింగ్ వచ్చాం, ఇక్కడ నా చేత ఏదో అవాక్కులు చవాకులు చెప్పిస్తే అయిపోయింది. నేను కుటుంబ తగాదాల జోలికి వెళ్ళను. పబ్లిక్కి సంబంధించిన ఏమన్నా ఉంటే మీరు అడిగితే నాకు తెలిస్తే చెప్తాను. వాళ్ళ కుటుంబ సాగతలు వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెందుకు. ఏం బాగానే ఉంటుంది, 2019 కన్నా బాగుంటుంది. ఏం లేదు, నేను వెంటనే బయటకు వచ్చి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజమండ్రి వస్తే మా ఇంటికి రాకుండా వెళ్తుందా అంతే. వచ్చింది, మా పలకరించింది, వెళ్ళింది, అంతే. అంతకన్నా పాలిటిక్స్ మేమేం మాట్లాడలేదు. పెద్ద ఇష్యూ ఏం కాదు. మామూలుగా ఊరికి ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊరిలో మా నాన్న ఫ్రెండో మా తాత ఫ్రెండో ఉంటే ఎలా ఉన్నారు పలకరించడానికి వెళ్తాం, అలా వచ్చింది అంతే. అంటే నా కేసు కొంచెం డిఫరెంట్ కేసు. నేను ఐఎమ్ ఎక్స్పెల్డ్ వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. అందుకే నేను ఇంకా వెనక్కి వెళ్ళటం ఉండదు. అంతేకాకుండా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను కదా, నా ఇష్టం మీద నేను రిటైర్ అయిపోయాను. నేను ఏ పార్టీలో చేరను, ఇందులో ఇంక సెకండ్ ఒపీనియన్ ఉండదు. వాళ్ళకి తెలుసు కదా. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని షర్మిల కామెంట్ చేసిందా? బాగుంది బీజేపీ, బాగుంది. పొలిటికల్ దాంట్లో చాలా రకాల విమర్శలు వస్తుంటాయి, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. నాకెందుకు, నాకు గొట్టం పెట్టేస్తే మీరు నేనేం చేయకపోయాను. అందులో క్లియర్గా చెప్పేస్తున్నాడు ఆయన, డౌన్ చేయని. అదే గొట్టం డౌన్ చేయని అయి ఉండొచ్చు, నాకు ఇంకోలా అర్థమైంది, డౌన్ చేయమంటున్నాడు అది. రామాలయ నిర్మాణం తర్వాత బీజేపీ ప్రభావం పెరిగిందా దేశంలో? న్యాచురల్గా పెరుగుతుంది, చాలా పెద్ద హడావిడి చేశారు. నార్త్లో పెరుగుతున్నాయి, సౌత్లో పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. నార్త్లో రామాలయం, రాముడు ఇప్పుడు ప్రస్తుతం రేపు ఎలక్షన్ ఎజెండా కింద మారితే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. రాహుల్ గాంధీ పాదయాత్రలు కూడా పనిచేయగా ఆయన తిరుగుతాడు. ఇప్పుడు ఇది ఎలక్షన్ కోసం క్లియర్గా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ తిరుగుతున్నది ఎలక్షన్ కోసం అని నేను అనుకోవట్లేదు. జోడో ఇప్పటికీ అవుతుంది. మన కంట్రీకి ఒక యూనిక్ ఇదేంటంటే, ఎలాంటి గొడవలు వచ్చినా, ఎంత ఇది వచ్చినా దాని నుంచి మళ్ళీ అది పూర్తిగా మర్చిపోయి కలిసిపోయేటువంటి ఒక స్వభావం మనకి జీన్స్లో ఉంది. అది ఖచ్చితంగా నాకైతే నా జీవితం ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు, కానీ నా జీవితంలో నేను అల్లకల్లోలాలు అవి చూస్తానని నేను అనుకోవట్లేదు. ఏదైనా కొంచెం గొడవలు ఉన్నా డిస్ప్యూట్లు సెటిల్ అయిపోతాయి, పీస్ఫుల్గానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు కుటుంబాన్ని కూడా విడగొట్టింది అని చెప్పి జగన్ కామెంట్స్ అంటే పాలిటిక్స్ అన్న తర్వాత ఏమైనా దేనివల్ల బెనిఫిట్ ఉంటే ఆ కామెంట్స్ చేస్తారు. దానికి నేనేం చెప్తాను, నేనేదో సన్యసించిన వాడిని నన్ను పట్టుకుని ఇలాంటి ఇది వాళ్ళే ఎంతసేపు చూడండి, ఎవరో మీ వాళ్ళు ఏం చూపించరు, ఇందులో ఏముందని తీసి పక్కన పడేస్తాడు కదా, డెస్క్ మీద చూసి ఏముంది ఇందులో. రోజు అదే పనిలో ఉన్నా నేను. ఇండియా కూటమి ఉన్న ఏపీలో ప్రభావం చూపుతుంటారా? ఇండియా కూటమి ఇంకా లేదుగా కాదు అసలు. ఇండియా కూటమి ఢిల్లీలోనే ఏంటి అన్నది తెలియలేదు ఇంకాను. బట్ డెఫినెట్గా యాంటీ మోడీ ఓటు ఈజ్ మోర్ దాన్ వాట్ మోడీ గెట్స్. ఇంకా 40% లోపలనే ఉన్నారు. సో వీళ్ళేమో బాగా ఇటు అటు అయిపోయినారు. కలుస్తారేమో, చూద్దాం. కలిస్తే దేశానికి మంచిది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పొత్తుదారు సరిగ్గా పాటించే చంద్రబాబు కొన్ని సీట్లు అనౌన్స్ చేశాడు, నేను చేస్తున్నాను అంటే వాళ్ళు ఈ టైంలో కాన్ఫ్లిక్ట్ జనసేన టీడీపీ ఏం పెద్ద కాన్ఫ్లిక్ట్ అనుకోవట్లే. ఏవో చిన్న వస్తుంటే నా ఉద్దేశంలో వాళ్ళకి ఏమన్నా ఇంకో కాన్ఫ్లిక్ట్ ఏమన్నా ఉంటే మనం చెప్పలేం, కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంత సీరియస్గా తీసుకోవాల్సిందే కాదు అనుకుంటున్నాను. 2024 అంతా కులాల మీదే ఓటింగ్ జరిగేలా ఉంది. కులాల మీద ఏవో మూడు కులాలు ఉంటే ఇంక కులాల మీద అన్నాక మిగతా వాళ్ళంతా కలిపి 80% ఉన్నారు. కులాల మీద ఏం కాదు, ముగ్గురు ఆ పార్టీ చేస్తున్నారు. అది ఇప్పుడు కాదు, 1952 నుంచి చూసుకోండి మీరు. అదే ఉంది. 1952 నుంచి ఈ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులాలు రాజకీయ ఆధిపత్యం సంపాదించాయి. ఎప్పుడు చూసినా 50% దాటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు, ఆంధ్రాకి సంబంధించిన. ఇప్పుడు కాపులు ఒక ఫోర్స్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అయితే మంచిది. మనకి తెలుగులో సామెత చెప్తాం మనం, ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పాను.
దాన్ని ఇంకోటి యాడ్ చేయొచ్చు, పుస్తకం రాస్తుడు అని చెప్పాను. ఒక పుస్తకాన్ని రాయడం, దాన్ని పబ్లిష్ చేయడం, మరి 10 మంది చదివి దాన్ని ఆస్వాదించడం, అది ఆషామాషి కదా. అందులో ఈ రోజుల్లో పుస్తక పఠనం తగ్గిపోయింది, పుస్తక ప్రచురణ తగ్గిపోయింది ఆ కారణంగా. కాబట్టి ఈ శుభ సందర్భంలో వారికి అనసాల శుభాకాంక్షలు. మరి హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చారంటే మీరు అడగచ్చు. 3 కారణాలుగా వచ్చాను. ఒకటి, మిత్రుడు కోరితే కాదనలేక వెంటనే ఒప్పుకున్నాను. పుస్తకం కూడా చదవాల. ఇవాళ పొద్దునే కొంత భాగం 78కి ముందు భాగం చదివాను. తర్వాత అవసరం లేదు అనిపించింది నాకు. జర్నలిజంలో విశేషమైనటువంటి అనుభవం కలిగిన దేవరపల్లి అమర్ గారు రాయడం, ఈ పుస్తకానికి ఆయన పెట్టిన టైటిల్ 3 దారులు. 3 విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుల గురించి మొహాటం లేకుండా రాయాలంటే కొంచెం కత్తి మీద సాగు లాంటిది. ఆయన ఆ కష్టతరమైన పని దిగ్విజయంగా పూర్తి చేశారు. విశేషం ఏంటంటే 3 విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుల గురించి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి 3 రంగాల్లో విలక్షణమైనటువంటి పంధాన్ని ఎన్నుకుని ప్రజల్లో ఆదరణ పొందినటువంటి 3 మహాన్ వ్యక్తులు, జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆర్వి రామారావు గారు రావడం అనేది ఈ సభలో సుబ్రహ్మణ్యం గారు నేను పాల్గొనడం ఒక సదవకాశంగా భావిస్తున్నాను. జయప్రకాష్ నారాయణ గారు, అరుణ్, ఆర్వి రామారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, తిలక్ గారు, అందరికీ ముందుగా కృతజ్ఞతలు. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడినా, అరుణ్ మాట్లాడినా, మిగతా మిత్రులు మాట్లాడినా, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు పుస్తకాలు రాస్తుంటారనే ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఎక్కడైనా వస్తుంది. ఇది అరుణ్ చాలా విపులంగా చెప్పినారు. రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి, రాజకీయాల్లో విలువలు ఎట్లా మారుతున్నాయి, నిజాయితీ లేకుండా పోయింది, ఇవన్నీ ఆయనే నిజాయితీ పరుల ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇవాళ రాజకీయాలు ఎంత అవినీతిమయమైనయో చెప్పే ప్రయత్నం చేసినాడు. ఆయన డైరెక్ట్గా రాజకీయాల అవినీతిని ఎత్తకుండా అప్పుడు నిజాయితీగా రాజకీయాలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడినాడు. నేను ఇది ఒక పర్పస్తో రాసిన పుస్తకం. నిజానికి నేను ఇంగ్లీష్లో రాసినాను ఈ పుస్తకం నేను ముందు ఇంగ్లీష్లో రాసినాను. నేను ద డెక్కన్ పవర్ ప్లే అని ఇంగ్లీష్లో రాయడానికి కారణం ఏంటంటే, నేను దాదాపు ఒక 15 సంవత్సరాలుగా చాలా తరచూ ఢిల్లీ వెళ్తుంటాను. నేను 2010-11 సంవత్సరంలో నేను ఒక జాతీయ సంఘానికి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. ఓ 4-5 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా, తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాను అదే సంఘానికి జాతీయ స్థాయిలో. తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉన్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాతీయ మీడియా సలహాదారుగా చేరినాక కూడా ఢిల్లీ తరచూ వెళ్ళడం జరుగుతుంది. ఈ 13-14 సంవత్సరాల కాలంలో బహుశా అరుణ్ 2 పర్యాయాలు లోక్సభలో ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ అనుభవం ఉండి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.